సింగరేణిని తెలంగాణ ప్రభుత్వం జేబు సంస్థలా వాడుకుంటోందని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ నాయకులు సంస్థ ఆస్తులను దోచుకుంటున్నారని ఏఐటీయూసీ అనుబంధ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య అసహనం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. భూగర్భంలో ఉన్న బొగ్గు గనిలో రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి వెలుగులు పంచుతున్న గని కార్మికుడి కష్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సొమ్ము చేసుకుంటున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రానికి మునుపు సంస్థలో రాజకీయ జోక్యం ఉండేది కాదని, బీఆర్ఎస్ పాలనతో మొదలైన రాజకీయ జోక్యం రేవంత్ సర్కారు కొనసాగిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. సింగరేణికి చెందిన వేల కోట్ల రూపాయల సొమ్మును రాష్ట్ర ప్రభుత్వాలు పక్కదారి పట్టిస్తున్నాయని సీతారామయ్య విమర్శించారు. సింగరేణి యాజమాన్యం సైతం రాజకీయ ఒత్తిళ్లకు లోబడి పనిచేస్తోందని, ఇది సంస్థ మనుగడకు విఘాతమన్నారు. సంస్థలో కార్మికులను, కార్మిక సంఘాల మనుగడను నిర్వీర్యం చేసేందుకు రాజకీయ నాయకులు కుట్రలు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సంస్థకు చెల్లించాల్సిన వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే ఇవ్వాలని, లేని పక్షంలో కార్మికులను కలుపుకుని ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. హక్కుల సాధనలో కార్మికులు కలిసి రావాలని సీతారామయ్య పిలుపునిచ్చారు. ఇవాళ ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు తీసుకొచ్చి ఈ పనులు చేసేమని చెప్పమని ఎవరైనా మొత్తం సింగరేణి డబ్బులే తీసుకుపోయి కోట్లాది రూపాయలు వాడుకుంటా ఉన్నారు. కాబట్టి అట్టనే టెండర్లలో ఓపెన్ కాస్ట్కి సంబంధించిన దాంట్లో కూడా 9E బ్లాక్ది వాళ్ళకి కొత్త కాదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా పార్లమెంట్లో దీని మీద గొడవైంది. ఈ టెండర్ల మీద టెండర్ క్యాన్సిల్ అయింది. ఆనాడు ఉన్న రాజకీయ జోక్యం మళ్ళీ ఇవాళ రాజకీయ జోక్యం వల్ల ఇవాళ అదంతా బయటకు వచ్చింది. ఆఖరికి ఐఏఎస్ ఆఫీసర్లు పాపం ఆడవాళ్ళను కూడా బలి చేసే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఇదంతా కూడా రాజకీయ జోక్యమే. బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రంలో ఉండి మరి మన తెలంగాణ రాష్ట్రం నుంచే బొగ్గల శాఖ మంత్రి గారు ఉండి కూడా ఎల్లందు మైను, సత్తుపల్లి మైనుకు సంబంధించిన వివరాలన్నీ ఇచ్చి మేము రిప్రజెంటేషన్ ఇచ్చినాం. సంవత్సర కాలమైనా దాన్ని పరిష్కారం చేయలేదు.